Very good morning, student friends. This is your Dr. Gopal Krishna. మనం ప్రీవియస్గా 2 క్లాసెస్ డిస్కస్ చేసాం. దట్ ఈస్ క్లాస్ 1లో టీచింగ్ ప్రాసెస్లో 4.1 మనం డిస్కస్ చేసాం. అలాగే సెకండ్ లెసన్ దట్ ఈస్ 4.2 4.1.2 కూడా టీచింగ్ యాజ్ ఎ ప్రొఫెషన్, టీచింగ్ యాజ్ ఎ ఆర్ట్, టీచింగ్ యాజ్ ఎ సైన్స్ అని కూడా మనం డిస్కస్ చేస్తాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు ద అనదర్ టాపిక్ దట్ ఈస్ లెసన్ 3 దట్ ఈస్ distinction between instruction, training, teaching. Distinction between instruction, training, teaching. So here, what is the meaning of instruction? The instruction does not involve an interaction between the teacher and the pupil. Still, the instruction can divert the pupils towards objectives. Once again, I will repeat. The instruction does not involve an interruption between the teacher and the pupil. Still, the instruction can divert the pupils towards object. So here, try to understand what is the instruction. Here, title is a very different. Between means two items. Here, the relations also. Instruction, the training, and teaching. So, what is called instruction? According to our తెలుగులో చెప్తా ఉంటాడు ఇన్స్ట్రక్షన్ అంటే ఉపదేశం అని చెప్తుంటాం. మరి ట్రైనింగ్ అంటే చెప్తుంటే మనం ట్రైనింగ్ అంటే ఒక శిక్షణ చెప్తుంటాం, టీచింగ్ అంటే బోధన చెప్తాం. ఈ 3 పార్ట్స్కి ఉన్నటువంటి రిలేషన్స్ ఎలాంటి అంటే మనం ముందుగా 1 or 2 minutes చూద్దాం. మనం ఇన్స్ట్రక్షన్ అనేది ఒక రకమైనటువంటి నాలెడ్జ్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంటుంది. ఒక రకమైనటువంటి కండిషన్స్ కానీ లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంటుంది. కాబట్టి వాటన్నిటి కూడా మనం చేస్తూ ఉంటుంటాం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా. అలాగే ద ట్రైనింగ్ అన్నాం. సో వాట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్? ట్రైనింగ్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ అంటే టీచింగ్కి ట్రైనింగ్కి ఉంటుంది డిఫరెన్స్ మనం చూద్దాం. అలాగే టీచింగ్ మీన్స్ బోధన ఎలా ఉంటుంది ఏంటని కూడా మనం ఇందులో చూద్దాం. హియర్ ద ఇన్స్ట్రక్షన్ డస్ నాట్ ఇన్వాల్వ్ అన్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది టీచర్ అండ్ ద పీపుల్ అన్నాం. ఇక్కడ మనం గమనించొస్తే ఏంటంటే టీచర్కి పీపుల్ మీన్స్ స్టూడెంట్. స్టిల్ దట్ ఇన్స్ట్రక్షన్ కెన్ డైవర్ట్ ది పీపుల్ టువర్డ్స్ ఆబ్జెక్ట్స్ అన్న. మనం ఏదైతే మనకి ఆబ్జెక్ట్స్ ఉంటాయో స్టూడెంట్స్ కానివ్వండి, పర్సన్ కానివ్వండి, ఇండివిజువల్ కానివ్వండి, క్యాండిడేట్ కానివ్వండి, ఏదైతే ఉంటుందో వాటిని అన్నింటినీ కూడా మనం డెవలప్ చేస్తే దాని అంతా మనం ఏమంటామంటే ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చెప్తున్నాం. ఇన్స్ట్రక్షన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అలాగే సమ్ ద ప్లానింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే జనరల్ ఇన్స్ట్రక్షన్ చూసాం. అలాగే దీన్ని కంటిన్యూ చూద్దాం. టీచింగ్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ బట్ ద instructions is not teaching. Try to understand. The teaching is instruction, but the instruction is not teaching. అంటే ఇక్కడ మనం గమనించొస్తే ద టీచింగ్ ఈజ్ ఇన్స్ట్రక్షన్ అన్నాం. అంటే బోధించడం మీద ఒక రకం చూస్తూ ఉంటుంటే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ ఎ టీచింగ్, అది కేవలం బోధన అనే దాంట్లో ఉంటుంది. అలాగే ఇన్స్పైట్ ఆఫ్ దిస్ ఆల్ ద 3 cognitive, affective, psychomotor aspects of the pupil can be developed by teaching, while by instruction only cognitive aspect can be developed. Hence no instruction can replace the teaching. Try to understand. Once again I will repeat. The teaching is instruction, but the instruction is not teaching. In spite of this, all 3 cognitive, affective and psychomotor aspects of the pupil can be developed by teaching, while by instruction only cognitive aspects can be developed. Hence no instruction can replace the teaching. Okay, so here try to understanding all 3 aspects. డొమైన్స్ అన్నమాట. డొమైన్స్లో బ్లూమ్స్ టాక్సానమీలో డొమైన్స్లో చూసుకొస్తుందన్నమాట. డొమైన్స్ ప్రకారంగా చెప్పాలంటే మనం కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటుంటాం. ఎలాంటి విషయాలు? డొమైన్స్లో కాగ్నిటివ్ డొమైన్, ఇక్కడ ఒకసారి గమనించండి. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్ అండ్ సైకోమోటర్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్, ఎఫెక్టివ్ డొమైన్ అండ్ సైకో. వాట్ ఈస్ కాల్డ్ కాగ్నిటివ్ డొమైన్? దాన్ని మనం ఏమంటామంటే జ్ఞానాత్మక రంగం అని. అలాగే ఎఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్, మానసిక చలనాత్మక రంగం అని మనం 3 రకాలు చెప్తాను. జ్ఞానాత్మక రంగము, భావవేశ రంగము, మానసిక చలనాత్మక రంగం. ఇక్కడ మళ్ళీ దీని క్లాసిఫికేషన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాగ్నిటివ్ డొమైన్ ఉంది. కాగ్నిటివ్ డొమైన్లో అగైన్ ద క్లాసిఫైడ్ ఇంటూ 6 aspects. దట్ ఈస్ ద నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, analysis, synthesis, evaluation. Once again I repeat, కాగ్నిటివ్ డొమైన్ ఏముంటాయంటే నాలెడ్జ్, అండర్స్టాండింగ్,
అప్లికేషన్, ఎనాలిసిస్, సింథసిస్, ఎవాల్యూషన్. ఈ 6 కూడా ఈ కాగ్నిటివ్ డొమైన్స్ ఉంటాయి. జ్ఞానం ప్రకారం ఏముంటాయండి, జ్ఞానంలోని మళ్ళీ అగైన్ రీకాల్ అండ్ రికగ్నైజేషన్, ఇవి ఏ విధంగా ఉంటాయి అలా ఉంటాయి. అలాగే అండర్స్టాండింగ్లో మళ్ళీ ఒక 3, 4, 5 అలాగా వరుసగా ఉంటుంటాయి. రియల్ 10 ఉంటాయి. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అని, ఎక్స్ప్లెనేషన్స్ అని, ఇన్స్ట్రక్షన్స్ అని, ఇవన్నీ కూడా అంతా మనం చూస్తూ ఉంటుంటాం. అలాగే అప్లికేషన్ అన్నాం. దీంట్లో మనకి కాగ్నిటివ్ డొమైన్లో అప్లికేషన్ కూడా చెప్తూ ఉంటుంటాం అనమాట. ఇక్కడ అప్లికేషన్ అంటే మనం నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ కానీ లేదా నేర్చుకున్నటువంటి అంశాలు కానీ మనం ఏం చేస్తామంటే మనం అప్లికబుల్ చేయాలి. ఇన్ యువర్ ఎడ్యుకేషన్ సిస్టంలో లైఫ్లో అప్లికబుల్ చేయాలి. దాన్ని మనం అంతా ఏమంటాం, అప్లికేషన్ అంటాం. అలాగే ఎనాలిసిస్ మీన్స్ విశ్లేషించడం అంటుంటాం మామూలుగా. అంటే తెలుసుకున్న అంశాలు కానివ్వండి లేదా ఏదైనా సరే, అంటే ఒక కాన్సెప్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ, నెంబర్ ఆఫ్ సైంటిస్ట్ కానీ, నెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ కానీ, దే గివ్ సమ్ సజెషన్స్ ఆర్ గివ్ సమ్ ఐడియాస్ అకార్డింగ్ టు ద వ్యూస్ ఆల్సో. సో అది ఎనాలిసిస్ చేసి విశ్లేషణ చేసి వాట్ ఆర్ ద కరెక్ట్, వాట్ ఆర్ ద బ్యాడ్, డూ ఆర్ డూ నాట్, ఇవన్నీ కూడా అందరూ మనం చూస్తూ ఉంటున్నాయి కూడా ఎనాలిసిస్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ సినాప్సిస్ అంటున్నాం. దానికి సెన్సిస్ అని అంటే ఇక్కడ తగ్గించేయడం. అంటే ఇక్కడ నియర్లీ 10 to 20 మెంబర్స్ చెప్పినప్పుడు అందులో ఓన్లీ ఫ్యూ మెంబర్స్ ఆర్ ఫ్యూ ఐడియాస్ ఆర్ ఫ్యూ సజెషన్స్ ఆర్ ద కరెక్ట్ వే. ఫర్ ఎగ్జాంపుల్ 4-5 members is a correct way. That is called census. And finally evaluation. So what is called evaluation? Evaluation is a comprehensive studies, continuation studies. టోటల్గా అన్ని కూడా మనం అందులో చూస్తుంటాం కాబట్టి అవన్నీ చూస్తాం. అలాగే ఇక్కడ ఎఫెక్ట్ డొమైన్ అన్న గమనించండి. ఎఫెక్ట్ డొమైన్ అండ్ ఎఫెక్ట్ డొమైన్ అంటే భావావేశ రంగం అంటాం. ఇక్కడ కూడా మనం చూస్తున్నటువంటి దీంట్లో కూడా అగైన్ 5 కాన్సెప్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి రిసీవింగ్, రెస్పాన్సింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్. రిసీవింగ్, రెస్పాన్సింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజేషన్, క్యారెక్టరైజేషన్, ఈ 5 కూడా ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రిసీవింగ్. వాట్ ఈస్ కాల్డ్ రిసీవింగ్? గ్రహించడము. ఒక లెసన్ చెప్తున్నప్పుడు కానీ లేదా ఒక ట్రైనింగ్లో కానీ, ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ, ఒక ఇన్స్ట్రక్షన్లో కానీ, టీచింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ రిసీవింగ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ చెప్తున్నప్పుడు స్టూడెంట్ రిసీవ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ రెస్పాన్సింగ్, అంటే మనం ప్రతిస్పందించడం చేస్తూ ఉండాలి. అండ్ థర్డ్ వన్ వాల్యూయింగ్, రెండింటికి కోఆర్డినేట్ చేసి ఏదైనా విలువ చెప్తూ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ కోఆర్డినేషన్, దాని ప్రకారం చెప్పాలంటే ఇన్స్ట్రక్షన్ ప్రకారం చెప్తూ ఉంటాం, కోఆర్డినేషన్స్ అంటాం, ఆర్గనైజేషన్స్ అంటాం. అండ్ ఫైనల్లీ క్యారెక్టరైజేషన్. అందులో విచ్ వన్ ఈజ్ బెటర్ అని, విచ్ వన్ అని. అలాగే నెక్స్ట్ వన్ సైకోమోటర్ ఆస్పెక్ట్స్ అన్నాం. సైకోమోటర్ ఆస్పెక్ట్స్ అంటే మానసిక చలనాత్మక రంగం అంటాం. దాన్ని చెప్పాలంటే సైకోమోటర్ ఆస్పెక్ట్స్ అంటాం దీంట్లో అన్నమాట. ఇక్కడ సైకోమోటర్ ఆస్పెక్ట్స్ అంటే దాన్ని మనం తెలుగులో ఏమంటామంటే మానసిక చలనాత్మక రంగం అని చెప్తా ఉంటుంటాం అనమాట. అంటే దాంట్లో కూడా ముఖ్యంగా చెప్పాలంటే దీని అదే అంటుంటాం, అకార్డింగ్ టు ద బిఎస్ బ్లూమ్స్ అంటుంటారు, కాగ్నిటివ్ డొమైన్ అంతసేపు కూడా హెడ్తో ఉంటుందని, ఎఫెక్టివ్ డొమైన్ అంతా కూడా హార్ట్తో ఉంటుందని, అలాగే సైకోమోటర్ డొమైన్ అంతా కూడా H³ అంటాం. అంటే హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. అండ్ దీని అంతటి కూడా సైకోమోటర్లో చలనాత్మక రంగాలు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దానిలో ఫస్ట్ వన్ ఇమిటేషన్ అంటాం. అంటే ఒక ట్రైనింగ్లో కానీ, ఒక టీచింగ్లో కానీ, ఒక ఇన్స్ట్రక్షన్లో కానీ ఫస్ట్ చెప్తున్నప్పుడు ఇమిటేషన్ చేయిస్తున్నా, అనుకరించాలన్నమాట. అలాగే మ్యానిపులేషన్ అంటే, మ్యానిపులేషన్ అంటే చేతుల ద్వారా చేయడం. జస్ట్ లైక్ ద ఫింగర్ ఎక్స్ట్రాడినరీ, ద హ్యాండ్స్ పవర్, ద ఫింగర్స్ స్పెషాలిటీస్ ఏదైతే ఉంటాయో అన్నింటి కూడా మనం చూస్తుంటాం అనమాట. దాని ఇమిటేషన్, మ్యానిపులేషన్, పెర్సెషన్. పెర్సెషన్ అంటే దాన్ని తెలియడం సునిశ్చితత్వం అంట. అంటే సింపుల్గా అంటే విచ్ పార్ట్, విచ్ ఏరియాస్ మనం ఏ విధంగా ఉపయోగించాలి, ఏది ఎలా ఉపయోగించాలని కూడా తెలియాలంటే దాన్ని ఏమంటే పెర్సెషన్ అంటుంటాం అనమాట. అలాగే ఆర్టికులేషన్ అంటాం. ఆర్టికులేషన్ అంటే కోఆర్డినేట్ చేస్తూ సమన్వయం చేయడం, ఇవన్నీ కూడా ఎలాగో. అండ్ ఫైనల్గా న్యాచురలైజేషన్ అంటాం, దాన్ని ఎంతవరకు తీసుకోవాలంటాం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి all 3 cognate, affective, psychomotor aspects of the pupil can be developed by teaching, will by instruction only cognitive aspects be developed annam. Hence no instruction can be replaced the teaching system annam. Alage next one, what is called training? The training is only an element of teaching. Actually the term training is more nearer to the conditioning, these process of attaining various skills, but it is a certain that the training cannot lead the human being to the higher levels of the education. Once again, the training is only an element of teaching. Actually the term training is more nearer to the conditioning, the responses, a process of attaining various skills, but it is certain that the training cannot lead the human being to the
higher levels of the education. So here, so what is called training? Already the previous class also I explained what about the training. The training means section anna. Just like what's the difference between the teaching and training? ఇది కూడా గమనించేస్తే టీచింగ్ కేవలం మనం చెప్తా ఉంటుంటాం, ట్రైనింగ్ అనేది ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటాం. జస్ట్ లైక్ ఏ స్పూన్ ఫీడింగ్ అంట. టీచింగ్ అని దానివల్ల మనం ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం, చూస్తుంటాం అనమాట. ప్రతిదాన్ని బోధిస్తే దాని అంతా మనం ఏమంటాం టీచింగ్ అని చెప్తా ఉంటాం. కాబట్టి ఇక్కడ ట్రైనింగ్లో ముఖ్యంగా ట్రైనింగ్ ఏంటంటే నాట్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్స్ అని అనేక వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్గా ట్రైనింగ్ ఇస్తారు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు. వేరియస్ మ్యాక్సిమం ఆల్ ప్రొఫెషన్స్ దే గివ్ సమ్ ట్రైనింగ్ బిఫోర్ ద జాబ్ ఆల్సో. సో ట్రైనింగ్ మీన్స్ జస్ట్ లైక్ ఏ ద స్కిల్స్, ద నాలెడ్జ్, హ్యాండ్ స్క్రిప్ట్స్, ఇవన్నీ నైపుణ్యాలు పెంచుకోవడం గురించి అంతా కూడా ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్లో అనేక రకాలు. ఫర్ ఎగ్జాంపుల్ ద డ్రైవింగ్ స్కూల్ ఆఫ్ డ్రైవింగ్ అంటాం. అంటే ఇక్కడ డ్రైవింగ్ ఏ విధంగా చేయాలి అలా చేయాలి. అలాగే టీచింగ్ ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చేయాలి, ఇవి కూడా అందులో ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్ అనేది ఎవ్రీథింగ్ దట్ ఈస్ కాల్డ్. మనం రీసెంట్గా ఇన్ అవర్ గవర్నమెంట్, ఇన్ అవర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఇన్ అవర్ గవర్నమెంట్ సిస్టమ్ ఆల్సో దే గివ్ సమ్ ఎవ్రీ కాన్స్టిట్యూషన్స్. ఒక ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు దానిని నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని చెప్పారు. అందులో ఈ మధ్యకాలంలో కంప్లీషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఎవరు కంప్లీట్ చేసినా సరే దే గివ్ సమ్ సజెషన్స్ ఆల్సో. దోస్ హు ఆర్ కంప్లీటెడ్ ద గ్రాడ్యుయేషన్, దాని తర్వాత కూడా ఏం చేయాలంటే వాళ్ళు నిలబడడానికి దే స్టాండ్ దర్ ఓన్ లెగ్స్, దే లెర్న్ విత్ ఎర్న్ అనే దాన్ని. అంటే చదవడం ద్వారా నేర్చుకోవడం, నేర్చుకోవడం ద్వారా చదవడం, ఈ రెండింటి ద్వారా సంపాదించడం. లెర్న్ అండ్ ఎర్న్ అండ్ లెర్న్ అంటే నేర్చుకోవడం ద్వారా సంపాదించడం, సంపాదించడం ద్వారా నేర్చుకోవడం. దట్ ఇస్ కాల్డ్ ట్రైనింగ్ సిస్టమ్, ద బేసిక్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద ట్రైనింగ్. సో ఈవెన్ ఇన్ ఎవర్ ద ఐటీఐ, ద పాలిటెక్నిక్ ఆర్ ఇంజనీరింగ్ అన్నింటిలో కూడా మనం చెప్తా ఉంటుంటాం. ట్రైనింగ్ అనేది ఏంటంటే హౌ టు రీచ్, how to build up, how to train up, how to acquire, how to knowledge ఎన్ని కూడా ఎలా వస్తాయంటే ఇక్కడ ట్రైనింగ్ ప్రకారం వస్తాయి. కాబట్టి ట్రైనింగ్ ఈజ్ ఏ మోస్ట్ ఇన్వాల్వ్మెంట్, మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ వర్డ్ అనమాట. నెక్స్ట్ వన్ we will go to the next is the continuation. Training is a two aspect, that is the acquiring of skill, the process of teaching or learning a skill or job. అక్వైరింగ్ ఆఫ్ స్కిల్, ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ ఆర్ లెర్నింగ్ ఏ స్కిల్ ఆఫ్ జాబ్ అన్నాం. మీకు ఇక్కడ మనం అనుకున్నాం ఇందాక ఒక స్కిల్స్ పరంగా కానీ జాబ్స్ ప్రకారం కానీ కావాలన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఇంప్రూవింగ్ ఆఫ్ ఫిట్నెస్, ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ఫిట్నెస్ బై exercise and diet. Okay, so please come to the training. The two aspects. Number one is the process of teaching as a learning skill or job. In the man chepkona. For example, oka electrical department undi, oka engineering, leda oka lineman, oka police department. Even the highest positions of the posting, just like the Indian civils, just like the UPPSC examination or APPSC examination. You take any one example of UPSC examination, Union Public Service Commission, that is central wide. They take some number of posting services is there, nearly the 32 or 35 services is there. For example, you take one service, for example, IAS, IPS, IFS, or just like IRS. You take one post of IAS. So what is called IAS? Indian Administrative Services చెప్తా ఉంటుంది. వెరీ గుడ్. సో కలెక్టర్స్ లేదా ఆఫీషియల్స్ అని చెప్తాను. దాంట్లో కూడా చూడండి, ఇక్కడ వన్ కలెక్టర్ పోస్ట్ ఎప్పుడు డైరెక్ట్ కలెక్టర్ పోస్ట్ ఎక్కడ ఎవరండి ఎలా ఇస్తారు? ఫస్ట్ బేసికల్గా మినిమం లెవెల్ నుంచి కూడా తీసుకెళ్ళి ఒక రెవెన్యూ ఆఫీస్లో ఒక ఆర్ఐ చేసేటువంటి విఆర్ఓ చేసేటువంటి పోస్టింగ్ ఏంటి అనేది ఇస్తూ ఉంటుంటారు. అలాగే ఒక ఎంఆర్ఓ చేసేది ఏముంటుంది, ఎంఆర్ఓ పైన ఏముంటుంది, ఒక ఆర్డీఓ ఏం చేస్తున్నారు, ఆర్డీఓ తర్వాత డివిజనల్గా ఏదైతే ఉంటుందో డిఆర్ఓ, డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్, దాని తర్వాత సబ్ కలెక్టర్ కింద, తర్వాత కలెక్టర్ కింద, ఇలా కమిషనర్ కింద ఇస్తుంటుంటారు. గ్రాడ్యువల్గా వెళ్ళడం ఏమవుతుందంటే స్కిల్స్ ఆర్ జాబ్స్, ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ లెర్నింగ్ ఏ స్కిల్స్ ఆర్ జాబ్స్ అన్నాం. లెర్నింగ్ ఏ స్కిల్స్ ఆర్ జాబ్స్. సో బేసికల్గా వన్ కలెక్టర్ లీడ్ చేయాలంటే, ఒక డిస్ట్రిక్ట్ని లీడ్ చేయాలంటే, ఒక కార్పొరేషన్ లీడ్ చేయాలంటే ఫస్ట్ నుంచి దాంట్లో వచ్చేటువంటి పొజిషన్స్ ఏముంటాయి, రెవెన్యూస్లు ఏముంటాయి, అలాగే ఎక్కడ ఏముంటాయి అనేది ఒకటి ఉంటుంది. అలాగే అనదర్ ఎగ్జాంపుల్, ఓన్లీ టూ ఎగ్జాంపుల్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అనదర్ ఎగ్జాంపుల్, police department is just like an IPS officer. They got IPS officer, it's okay, the post is given IPS officer, but not like directly IPS officer. Before that, nearly 6 months or 9 months, they give us some training, the theoretical training
అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆల్సో ఇస్తారు. అందులో ఇక్కడ ఫస్ట్ ఐపీఎస్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఏదో ఒక స్టేషన్లో కానిస్టేబుల్గా చేయమంటారు. ఆఫ్టర్ 10 days, after 15 days, they give a ASI and SI, sub inspector, and another CI. And what are the rules and what are the regulations? What are the functions of sub inspector, functions of circle inspector, functions of divisional superintendent of police? After that, again and again. So that is called the learning a skill or job. And come to the next one, improving of fitness. The process of improving fitness by exercise and diet. It is also very, very important. Here, for example, you go to the any constable post or any Olympic games. So, how to the game? Just like you taken any examples of అనదర్ ఒలింపిక్ గేమ్స్ ఏదైనా మనం తీసుకున్నప్పుడు అందరూ చూస్తూ ఉంటారు. ఈ రోజున పివి సింధు షటిల్ బ్యాడ్మింటన్లో పివి సింధు గ్రేట్ ఎగ్జాంపుల్, వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మీరు గమనించి చూడండి, 10 hours 12 hours రియల్లీ తనకు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ నాట్ ఓన్లీ ప్రాక్టీస్, అట్ ద సేమ్ టైమ్ their build their capacity and their build the potential areas and their build the the strengths of the body also. And the time the exercise and the diet both are very, very important. Exercise and diet means they take in a food, which type of material, what type of material. సో ప్రోటీన్స్ ఎందులో ఉంటాయి, ద కార్బోహైడ్రేట్స్ దేంట్లో ఉంటాయి, జింక్ దేంట్లో ఉంటుంది, ఏది ఎలా ఉంటుంది అని కూడా మేము నేర్చుకున్న దాని ప్రకారం మనం నేర్పిస్తూ ఉంటుంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ టీచింగ్. In teaching, an interaction occurs between the teacher and the pupil, as a result of which the diverted towards the objectives. In other words, the main element of teaching, that is mutual relationship for the interaction between the teacher and the pupil, advance the elements teaching, that is a mutual relationship or the interaction between the teacher and the pupil, advance the pupils towards the objectives. So please come to the point. In the teacher, interaction occurs between the teacher and people. These are the very, very important concept. Teaching అనేది కేవలం not only one way teaching, not only the one way teaching, this is a both way, one from the teacher and one from the students. సో టీచర్ చెప్పేటప్పుడు ఏ విధంగా విద్యార్థి వింటున్నాడు, ఏ విధంగా చేస్తున్నాడు, నేర్చుకుంటున్నాడు అని కూడా తెలియాలి. అది తెలిసాకే బాగా చెప్పడానికి బాగుంటుంది అనమాట. అంతేగాని అందుకనే చెప్తా ఉంటుంటారు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్ ద క్లాస్ రూమ్ జస్ట్ లైక్ 30 or 40 స్టూడెంట్స్ ఉన్నప్పుడు అందులో వాళ్ళకి ఇండివిజువాలిటీస్ తెలియాలి, వాళ్ళ యొక్క నేచర్స్ తెలియాలి. కాబట్టి ఇక్కడ టీచర్ అండ్ ద పీపుల్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంటుంది అనమాట. అలాగే యాజ్ అ రిజల్ట్ as a result of which the divert towards the objectives. So which type of objectives? సాధారణంగా టీచింగ్లో టీచర్కి ఉన్నటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కావాలి, అలాగే కాంప్రహెన్సివ్ లెవెల్స్ పెరగాలి, ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీస్ పెరగాలి. ఇంటిగ్రేటెడ్ మీన్స్ సమగ్ర మూర్తిమత్వం పెరగాలి విద్యార్థులు. అంటే కేవలం ఒక సిలబస్ అని కాకుండా వాడి యొక్క కరికులం సిస్టంలో డెవలప్ అవ్వాలి. సో హియర్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సిలబస్ అండ్ కరికులం? Syllabus means yearly once or semesters once they change syllabus, and at the time they follow the examination result, pass, fail, grade. These are the. What about the curriculum? The curriculum also main curriculum is the career అనేటువంటి లాటిన్ వర్డ్ అనమాట. కెరీర్ అంటే టు రన్ అవే అని చెప్తా ఉంటుంటారు అనమాట. కరికులంలో బాగా మనం డెవలప్ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి దాని ప్రకారం చూస్తాం. అలాగే ఇక్కడ ఇంటరాక్షన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ది పీపుల్ అనమాట అండి. చక్కటి ఇంటరాక్షన్ కావాలి, ఇంటరాక్షన్ బిట్వీన్ ద టీచర్ అండ్ ద పీపుల్. దీంట్లో మెయిన్గా టీచింగ్లో ఏం కావాలంటే పీపుల్ మీన్స్ స్టూడెంట్కి టీచర్కి చక్కటి ఇంటరాక్షన్ కావాలి, చక్కటి ఫెసిలిటేషన్ కావాలి. అట్ ద పీపుల్ టువార్డ్స్ ఆబ్జెక్టివ్స్, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాని అంతని కావాలి. ఎందుకు ఇంటరాక్షన్ కావాలని చెప్తున్నామంటే ఆ టీచర్స్కి ముఖ్యంగా చెప్పాలంటే స్టూడెంట్స్ పట్ల ఒక అభిమానం ఉండాలి, ఒక అభిప్రాయం ఉండాలి, ఒక అవగాహన కలిగి ఉండాలి. అలాగే ఆ టీచర్స్ పట్ల కూడా స్టూడెంట్స్ కూడా ఎక్కువ కలిగి ఉండాలి, రెస్పెక్ట్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ అదే అంటుంటాం, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అంటున్నాం. మనం ముందుగా పేరెంట్స్ తర్వాత ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చేవారంటే టీచర్కి. ఎందుకంటే పేరెంట్స్ ద గివ్ ఏ లైఫ్, ద బర్త్ ఇస్తుంటే పేరెంట్స్ని బర్త్ ఇస్తే టీచర్ ఏం చేస్తారంటే లైఫ్ ఇస్తారు. కాబట్టి మనం అది కూడా గమనించాలి. And the term teaching is used to form of habits teaching. The form of habits teaching, the teacher's profession అన్నాం ఏదైతే మనం ఎలా ఉంటుందో. అలాగే సంథింగ్ థాట్, teaching is more complex in nature. Teaching is more complex in nature when we talk about the
teaching. Something taught, teaching is more complex in the nature when we talk about the టీచింగ్ అన్నాం. దానికి ప్రొఫెషనల్గా ఎలా ఉండాలి, ఏం చేయాలని అందులో ఉంటుంటుంది అనమాట. అలాగే టీచింగ్ అండ్ ఇంటర్సెక్షన్ గో టుగెదర్, ఎస్పెషల్లీ ఇన్ ఎడ్యుకేషన్. ఇక్కడ నాట్ ఓన్లీ వన్, టీచింగ్ కానీ లేదా ఇన్స్ట్రక్షన్ కానీ రెండు ఉంటాయి అన్నమాట. టీచింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ గో టుగెదర్, ఎస్పెషల్లీ ఇన్ ఎడ్యుకేషన్. బోత్ ఆర్ నీడెడ్ ఇన్ హెల్పింగ్ పీపుల్ లెర్న్ అండ్ డెవలప్ యాజ్ ఎ ఇండివిజువల్స్. టీచింగ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ how something is done, while instruction is telling how something is done. సో ఇక్కడ గమనించి వస్తే డెవలప్ యాజ్ ఇండివిజువల్స్ అన్నాం. ఇక్కడ ఒక స్టూడెంట్స్ కానీ క్లాస్ రూమ్ కానీ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్ కానీ స్టూడెంట్స్ పరంగా ఇండివిజువల్స్ డెవలప్మెంట్స్ పెరిగారు. ఇండివిజువల్ మీన్స్ వాట్ ఈస్ కాల్డ్ ఇండివిజువల్స్? స్టూడెంట్స్లోనే కొన్ని చేంజెస్ రావడంలో కానీ, లేదా వాడు ఫిజికల్గా ఎలాగున్నా, మెంటల్గా ఎలాగున్నా, సోషలైజ్గా ఎలాగున్నా, ఇమోషనల్గా ఎలాగున్నా, మోరల్గా ఎలాగున్నా, ఏ విధంగా ఎలా ఉంటున్నారని దాన్ని తెలుసుకుంటూ చేయాలన్నమాట. దాన్ని ఓకే. సో ఐ విల్ కంటిన్యూ ది నెక్స్ట్ వన్. మనం ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. We will go to the difference between the teaching and training. This is a very, very important concept. The teaching is theoretical, training is practical. Teaching is a provides knowledge, training is a use tools and techniques. Teaching is a fills mind, shapes habits. This is the general, this is the specific. The lot of respect, the commercial perspective, provides information, facilitates learning. ఓకే. సో ద టీచింగ్ ఈజ్ ఎ థియరటికల్ అన్నాం. ద టీచింగ్ ఈజ్ థియరటికల్ అంటే మనం క్లాస్ రూమ్లో కానీ అవుట్ ఆఫ్ ద క్లాస్ రూమ్లో కానీ మనం టీచర్స్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది, థియరటికల్గా ఉంటుంది. అంటే ట్రైనింగ్ ఈజ్ ఎ ప్రాక్టికల్. వాళ్ళు గ్రౌండ్లో కానివ్వండి, బయట కానివ్వండి, లేదా ఇంటర్న్షిప్ కానివ్వండి, ఎన్ని ఉండి ఎలా ఉంటుంది, ప్రాక్టికల్గా ఉంటుంది. సో టీచింగ్ ఈజ్ ఎ ప్రొవైడ్స్ నాలెడ్జ్. కొంత నాలెడ్జ్ని మనం ఇస్తూ ఉంటుంది టీచింగ్లోని. అలాగే ట్రైనింగ్ ఈజ్ టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్నాం. యూజ్ టూల్స్. టూల్స్ మీన్స్ సమ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, కొన్ని మెటీరియల్స్ కానివ్వండి, అన్నీ కూడా అందులో ఉంటుంటాయి అనమాట. అలాగే ద టీచింగ్ ఈజ్ ఫిల్స్ మైండ్. మైండ్ మనం ఫిల్ చేస్తే బాగుంటుంది టీచింగ్లోని. అలాగే షేప్స్ హ్యాబిట్స్ అంటాం ట్రైనింగ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ హ్యాబిటేషన్స్, దాంట్లో కూడా మనం షేప్స్ కొన్ని మారుతూ ఉంటుండే. ఎప్పుడంటే ట్రైనింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది దట్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ట్రైనింగ్. డేస్ టుగెదర్ నియర్లీ 15 days 20 days 30 days చేస్తే అది దాన్ని షేప్స్ హ్యాబిట్స్ అంటాం. అలాగే టీచింగ్ ఈజ్ జనరల్ అన్నాం, ట్రైనింగ్ ఈజ్ స్పెసిఫిక్ అన్నాం. సో టీచింగ్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ ఎనీ ప్రొఫెషన్ జనరల్గా ఉంటుంటుంది. స్పెసిఫిక్ అనేది అంటే పర్టికులర్గా ఏదైతే ఉంటుందో దాని ప్రకారం చూస్తాం. అలాగే లాట్ ఆఫ్ రెస్పెక్ట్. టీచింగ్లో టీచర్కి ఎప్పుడూ ఎక్కువ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంటుంది. ఇక్కడ ట్రైనింగ్లో కమర్షియల్ ప్రాస్పెక్ట్స్ అంటుంటాం. అంటే ఇక్కడ ఏదైతే కావాలో దాని ప్రకారం నేర్పించాలంతా కూడా కమర్షియల్ ప్రాస్పెక్ట్స్ తీసుకొస్తాం. అలాగే ద టీచింగ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అన్నాం. ద మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ చెప్పాలంటే ఫార్మల్గా ఇవ్వచ్చు, ఇన్ఫార్మల్గా ఇవ్వచ్చు, నాన్ ఫార్మల్ కూడా ఇస్తూ ఉంటుంటాం. సో హియర్ ఫెసిలిటీస్ లెర్నింగ్ అంటుంటాం. ఇక ట్రైనింగ్లో ఎక్కువ ఫెసిలిటీస్ మనం ఇస్తూ ఉంటుంటాం అనమాట. సో నెక్స్ట్ వన్, ద టీచర్స్ క్రియేట్స్ ది నీడ్ టు నో. The training relates to the need to know. దో సబ్జెక్ట్ ఏరియా, సబ్జెక్ట్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ ఫంక్షనల్ ఏరియాస్ ఏదైతే ఉంటుందో అలాగే ప్రొవైడ్స్ ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్. అక్కడ ఫీడ్బ్యాక్ అనేది చేయడానికి మనం ప్రొవైడ్స్ ఉంటుండే. అలాగే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది ట్రైనీస్. ఇక్కడ స్టూడెంట్ని తీసుకుంటే ఇక్కడ ఎవరిని తీసుకుంటాం అంటే ఇక్కడ ట్రైనీస్ తీసుకుంటాం. ద టీచింగ్ మ్యాక్సిమం ఇన్ అవర్ క్లాస్ రూమ్. టీచింగ్ ఈజ్ మ్యాక్సిమం క్లాస్ రూమ్. ద ట్రైనింగ్ ఈజ్ నాట్ ఎ క్లాస్ రూమ్, నాట్ ఓన్లీ క్లాస్ రూమ్. ద వర్క్ షాప్స్, సెమినార్స్, రోల్ ప్లేస్ ఇవన్నీ కూడా మనం దీంట్లో చూస్తూ ఉంటుంటాం. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ ద టీచింగ్ అండ్ ట్రైనింగ్ గమనించేస్తే టీచింగ్ అనేది థియరిటికల్గా ఉంటుంది, ప్రొవైడ్ నాలెడ్జ్ ఉంటుంది, ఫీల్స్ మైండ్ కింద ఉంటుంది, జనరల్గా ఉంటుంది, లాట్ ఆఫ్ రెస్పెక్ట్, ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్. అలాగే మనం దీనికి కంటిన్యూషన్లో చెప్పాలంటే టీచర్స్ క్రియేట్స్ నీడ్ టు నో సబ్జెక్ట్ ఏరియా, ప్రొవైడ్స్ ఫీడ్బ్యాక్ టు స్టూడెంట్స్, క్లాస్ రూమ్ లెర్నింగ్ అన్నాం. అదే మనకి ఇక్కడ ట్రైనింగ్ చూస్తే ట్రైనింగ్ ఈజ్ ఎ ప్రాక్టికల్. ద యూజ్ టూల్స్ అండ్ టెక్నిక్స్, the shapes habits, the specific, the commercial perspectives and facilities learning. అలాగే the training is realize the need to know functional area, feedback from trainees, workshops, seminars, role plays. So today we are going to the lesson, the maximum మనం కంప్లీట్ చేసుకున్నాం. లెసన్ 3లో లెసన్ 3లో డిస్టింక్షన్ బిట్వీన్ ది ఇన్స్ట్రక్షన్, ట్రైనింగ్, టీచింగ్ నేర్చుకున్నాం. ఫస్ట్లో మనం వాట్ ఈజ్ ఇన్స్ట్రక్షన్,
మనం వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, వాట్ ఇస్ ఆబ్జెక్ట్ ఇన్స్ట్రక్షన్ నేర్చుకున్నాం. అలాగే నెక్స్ట్ వన్ దాని కంటిన్యూషన్ కూడా ఆ డొమైన్స్లో ఏర్పడుతుందని కాగ్నేటివ్, ఎఫెక్టివ్, సైకోమోటివ్ డొమైన్లో ఉంటాయని నేర్చుకున్నాం. అలాగే వాట్ ఈస్ ట్రైనింగ్, ట్రైనింగ్ యొక్క మీనింగ్, దానికి ఆబ్జెక్ట్, దానికి స్కిల్స్ అనేవి ఏంటి నేర్చుకున్నాం దాని ప్రకారంగా. అలాగే నెక్స్ట్ వన్ ఆ ట్రైనింగ్లో ముఖ్యంగా లెర్నింగ్ స్కిల్స్ ఆర్ జాబ్స్ అని ఉంటుంది. అలాగే ఫిట్నెస్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ డైట్స్ కింద ఉంటాయని డిస్కస్ చేసాం. అండ్ కంటిన్యూషన్ ద టీచింగ్, వాట్ ఈస్ టీచింగ్, దాని ఆబ్జెక్ట్ ఇవి కూడా మనం వెరిఫికేషన్ చేసాం. అలాగే దానికి టీచర్స్ ప్రొఫెషన్లోని సమ్ టీచింగ్ మోర్ కాంప్లెక్స్ అండ్ నేచర్ కూడా మనం చూసాం. తర్వాత టీచింగ్లో వచ్చేటువంటి ఇండివిజువల్స్ ఏ విధంగా ఉంది, ఎలా ఉందో కూడా మనం ఎన్కరేజ్ చేసాం. అలాగే ఇక్కడ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ది టీచింగ్ అండ్ ట్రైనింగ్ అన్నమాట. అంటే టీచింగ్ ఏ విధంగా ఉంటుంది, ట్రైనింగ్ ఏముంటుందో మనం చూసాం. దాని కంటిన్యూషన్ కూడా ఎలా ఉందో చూసాం. సో ఇన్ దిస్ లెసన్ ద థర్డ్ లెసన్లో మనం నేర్చుకున్నటువంటి లెసన్ కాన్సెప్ట్లోని మన ప్రీవియస్ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఇది థర్డ్ లెసన్, ఇది 4.2. దిస్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్, ద రిలేషన్ బిట్వీన్ ద ఇన్స్ట్రక్షన్, ట్రైనింగ్, టీచింగ్ ఎలా ఉంటుంది, అంటే ఇన్స్ట్రక్షన్ అంటే ఎలా ఉంటుంది ఏమిటనే దాని గురించి, దాని యొక్క మెరిట్స్, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ నేర్చుకున్నాం. అలాగే ట్రైనింగ్ అంటే ఏంటి, ట్రైనింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్, మెరిట్స్ నేర్చుకున్నాం. అలాగే టీచింగ్ అంటే ఏంటి, టీచింగ్ యొక్క ఫంక్షన్స్ కానీ, ఆబ్జెక్టివ్స్ కానీ, క్యారెక్టర్స్ నేర్చుకున్నాం. అండ్ ఫైనల్గా టీచర్స్కి, ట్రైనింగ్కి, అలాగే టీచింగ్కి, ట్రైనింగ్ ఉన్న డిఫరెన్సెస్ కూడా నేర్చుకున్నాం. సో డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, మీరు ఈ లెసన్స్ బాగా గమనించండి. మీకు ఇవి అన్నిటిని సంబంధించి ఈ పీపీటీని, అలాగే ఈ కంటెంట్ కూడా మీకు మెయిల్స్ పెడుతుంటుంటాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కాల్ చేయండి. అకార్డింగ్ టు అవర్ ప్రిన్సిపల్ సార్ అండ్ వీసీ సార్ డైరెక్షన్స్లో మనం క్లాసెస్ చెప్తున్నాం. కాబట్టి ప్లీజ్ ఫాలో ద ఇన్ దిస్ లెసన్స్ ఆల్సో అకార్డింగ్ టు అవర్ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ యువర్ డాక్టర్ గోపాల్ కృష్ణ.